6 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు 60 సందేహాలు. ఏ పథకానికి ఎవరు అర్హులన్న దానిపై లేని స్పష్టత. ప్రజాపాలన దరఖాస్తులో లేని బ్యాంకు ఖాతా నెంబర్ ఆప్షన్. గృహలక్ష్మి, రైతు భరోసా అమలెట్లన్న సందేహాలు. రైతు భరోసాకు రేషన్ కార్డు లింక్. పెట్టుబడి సాయానికి పరిమితి విధించనున్న ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో ముసలం. ఈటెల, కొండా కాంగ్రెస్లోకి వెళతారని జోరుగా ప్రచారం. రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. మరో 2 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ రద్దు. ప్రభుత్వం తీరుతో నిర్వహణ అసాధ్యమన్న నిర్వాహకులు. డీటెయిల్ చూస్తే, తెలంగాణ ప్రజల పాలిట కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తంగా మారిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు ప్రజల ఉసురు తీస్తున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కాస్త ప్రజలను 6 చెరువుల నీళ్లు తాపించే పరిస్థితులు దాపురించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభయహస్తం దరఖాస్తుల సమర్పణ గడువు తక్కువ ఉండడం, బోలెడన్ని నిబంధనలతో ప్రజలు ఆగమాగమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రజలకు 6 చెరువుల నీళ్లు తాపిస్తున్నాయి. సంక్షేమ అభివృద్ధి పథకాలకు దరఖాస్తులు సమర్పించాలన్న ప్రభుత్వ పిలుపు ప్రజలకు నడి బజార్లో నిలబెడుతుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు అభయహస్తం పథకం దరఖాస్తు సమర్పణ గడువు విధించారు. దీంతో ప్రజలు దరఖాస్తులు సమర్పించడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రజాపాలన సెంటర్తో పాటు మీ సేవ, ఈ సేవ సెంటర్ల ముందు వందలాది మంది క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరణ సమయం తక్కువ ఉండడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజల హడావుడి కనిపిస్తుంది. అభయహస్తంలో భాగంగా దరఖాస్తులు సమర్పించిన 6 గ్యారెంటీల్లో ఏ పథకం వస్తుందో రాదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు హెచ్చరించినట్టుగానే ఈ సేవా కేంద్రాల ముందు చెప్పుల లైన్లు కనిపిస్తున్నాయి. ఇక అభయహస్తం దరఖాస్తుల కోసం ప్రజల నుంచి వస్తున్న స్పందనను క్యాష్ చేసుకోవడానికి దళారులు సిద్ధమయ్యారు. దరఖాస్తుల ఫారాలు నింపడం నుంచి ఎంపిక వరకు అన్నీ తామే చేస్తామంటూ జనం నుంచి అందని కాడికి దోచుకుంటున్నారు. పథకాల అమలుపై ఎలాంటి ఆర్థిక అంచనాలు, కనీస అవగాహన లేకుండా ఓట్ల కోసం గ్యారెంటీలు కుమ్మరించిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నిబంధనల పేరిట ప్రజలను అయోమయంలో పడేస్తుంది. అభయహస్తం పథకంలో భాగంగా పొందుపరిచిన నిబంధనలతో ప్రజలు తెల్లమొహం వేస్తున్నారు. ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డు లింక్ పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వకుండానే దాన్నే ప్రామాణికంగా అనడంపై మండిపడుతున్నారు. ముందుగా అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పెద్ద కుటుంబాల్లో ఒక్కటే రేషన్ కార్డు ఉంటే పరిస్థితి ఎలా అని మదన పడుతున్నారు. రేషన్ బియ్యం నుంచి రైతు బంధు వరకు అన్నింటికీ తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అభయహస్తం పథకం దరఖాస్తుల సమర్పణ కొత్త పంచాయతీలకు దారితీస్తుంది. పలు సెంటర్ల దగ్గర దరఖాస్తుల ఫారాలు అందరికీ అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సంక్షేమ పథకాల లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తులు సమర్పించాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడం మరింత గందరగోళానికి దారితీసింది. కొత్త లబ్ధిదారులతో పాటు ఇప్పటికే సంక్షేమ పథకాలు అందుతున్న వారంతా మళ్లీ దరఖాస్తులు ఇస్తుండడంతో ఈ సేవ, మీ సేవ సెంటర్లు జాతరలను తలపిస్తున్నాయి. అభయహస్తం పథకం దరఖాస్తులంటూ ప్రజలను రోడ్లపై తీసుకొచ్చారనే ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఆన్లైన్లో అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆఫ్లైన్లోనే దరఖాస్తులు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని పథకాలకు తెల్ల రేషన్ కార్డును ప్రామాణికమని ఎన్నికలకు ముందే ఎందుకు అనలేదని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే సత్తా లేదని, కేవలం కాలయాపన కోసమే ఇలాంటి జిమ్మికులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి జిమ్మికులకు పాల్పడుతూనే ఉంటుందని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తుందని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి కొత్త నాటకాలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు సమర్పించిన వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్లోనూ దరఖాస్తులను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 6 హామీల పైన దరఖాస్తులు విపరీతంగా వస్తాయి. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు కాలయాపన చేయడానికి ఈ కార్యక్రమం. మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇచ్చే ఓపిక లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. 2 రోజులు దరఖాస్తు స్వీకరిస్తామంటారు, దరఖాస్తుల గడువు పొడిగిస్తామంటారు, వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తామంటారు. ఈ దరఖాస్తుల స్వీకరణ పరిశీలనతోనే కాలయాపన చేసి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక కొత్త నాటకాన్ని సృష్టిస్తారు. వీటిని అమలు చేయండి. దరఖాస్తులు స్వీకరించినటువంటి దాన్ని పూర్తిగా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలను ఓ పద్ధతి ప్రకారం అమలు చేశామని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా నుంచి పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుడు ఎంపిక కూడా పారదర్శకంగా జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ప్రజలు ఇబ్బంది పడలేదని పోచారం శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు పారదర్శకంగా జరగాలని, అర్హులందరికీ న్యాయం జరగాలన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్ల అమలులో గందరగోళం నెలకొంది. ప్రజాపాలన అంటూ పేరు పెట్టిన కాంగ్రెస్ సర్కారు అందులో ప్రజలకు కలిగే ప్రయోజనంపై మాత్రం దృష్టి సారించలేదు. రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తును తీసుకోవడం, ఆయా గ్యారంటీలకు మార్గదర్శకాలను ప్రకటించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా అందనున్నదా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదా? గరిష్టంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనున్నదా? రేషన్ కార్డు లేకపోతే పెట్టుబడి సాయం రాదా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రైతు భరోసాకు రేషన్ కార్డుకు లింకు చేసే దిశగా చర్యలు చేపట్టడమే అందుకు కారణం. ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులకు రేషన్ కార్డు ప్రతిని జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం దాని ప్రకారమే ఉన్నది. దరఖాస్తులో రేషన్ కార్డు నెంబర్, రైతు భరోసా కాలం ఉన్నాయి. దీన్ని బట్టే పెట్టుబడి సాయానికి రేషన్ కార్డుకు లింకు చేస్తారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతిసారి సీజన్కు ముందు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి నుంచి ఆయా ఏఈఓలు దరఖాస్తులు స్వీకరించి వారి పేర్లను రైతు బంధు జాబితాలో చేర్చుతారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కొత్త రైతుల ఎంపికను ప్రత్యేకంగా రేషన్ కార్డుతో సంబంధం ఉన్నటువంటి గ్యారంటీల దరఖాస్తులో చేర్చింది. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలిసింది. ఆహార భద్రత నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డు పొందాలంటే తడి భూమి 3.5 ఎకరాల వరకు, మెట్ట భూమి 7.5 ఎకరాల వరకు ఉండాలి. అంటే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి గరిష్టంగా 7.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో రైతు భరోసాకు తెల్ల రేషన్ కార్డును లింకు చేస్తే 7.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు మాత్రమే పెట్టుబడి సాయానికి అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా రేషన్ కార్డు నిబంధనలకు కాస్త అటు ఇటుగా భూపరిమితిని పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రైతు బంధులో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 8 నుంచి 54 ఎకరాల వరకు సుమారు 3 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరి వద్ద 26 లక్షల ఎకరాల భూమి ఉన్నది. వీరికి సుమారు 13 కోట్ల రూపాయల వరకు రైతు బంధు అందుతున్నది. అయితే 8 ఎకరాల్లోపు రైతుల్లోనూ రేషన్ కార్డు లేని రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారు రేషన్ కార్డు లేకపోతే రైతు భరోసా ఇవ్వరా అని ఆందోళన చెందుతున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాలో భూపరిమితికి మద్దతుగానే తన వైఖరిని వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ఆ పార్టీ మంత్రి సీతక్క, సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతు భరోసా పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద భూస్వాములకు, పాడుబడ్డ భూములకు రైతు బంధు ఇస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా సవరిస్తామని స్పష్టం చేశారు. గ్యారంటీల దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగానూ రైతు భరోసా పరిమితిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో దీనిపై జోరుగా చర్చ జరుగుతున్నది. అయితే ఈ యాసంగి సీజన్ కు నిబంధనల్లో మార్పులు చేర్పులకు సమయం లేకపోవడంతో ఈసారి పాత పద్ధతిలోనే రైతు బంధు పంపిణీ చేస్తున్నది. వానాకాలం సీజన్ నాటికి భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఏటా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా అదనంగా 7,500 కోట్ల రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుంది. అంటే ప్రస్తుతం ఏటా 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతుండగా ఇక నుంచి 22,500 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. అయితే ఇంత ఆర్థిక భారం మోయడం ప్రభుత్వానికి ఇబ్బందికరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రైతు భరోసాకు పరిమితులు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకానికే దాదాపు 15.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం జాగా ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయలు, జాగలేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో ఎన్ని దరఖాస్తులు వస్తాయో అనేది అంచనాకు దొరకడం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ఎలా అనే దానిపై ఇంకా మార్గదర్శకాలు కూడా సిద్ధం కాలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించి గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల అంశం అత్యంత ప్రధానమైనదిగా చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం విదితమే. జాగలు ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి కోసం 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు ఇంకా సిద్ధం కాలేదు. ఇందిరమ్మ ఇల్లు కింద ఆర్థిక సాయం పొందేందుకు ఎంత జాగా ఉండాలి? ఇంటి జాగతో పాటు ఇంటి కోసం ఆర్థిక సాయం పొందాలంటే ఉండాల్సిన అర్హతలేమిటి? ఇంటి జాగా ఒకచోట ఉండి ఉద్యోగరీత్యా మరో చోట స్థిరపడిన వారి పరిస్థితి ఏంటి? గృహలక్ష్మి పథకానికి బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించిన గత సర్కారు దరఖాస్తులు ఆహ్వానించగా 15,58,810 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సుమారు 11 లక్షల దరఖాస్తులకు అర్హతలున్నట్టు గుర్తించారు. ఇందులో దాదాపు 2 లక్షలకు పైగా మంజూరు పత్రాలను కూడా అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు జాగలు ఉన్నవారు, జాగలు లేనివారు అందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మరోచోట స్థిరపడిన వారి పరిస్థితి ఏమిటి? లబ్ధిదారులను ఎవరి ఎంపిక చేస్తారు? ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని మంజూరు చేస్తారు? జాగలేని వారి కోసం ఒకవేళ స్థానికంగా ప్రభుత్వ భూమి ఉంటే భూసేకరణ చేస్తారా? తదితర అనేక అంశాలపై మార్గదర్శకాలు వచ్చాకే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ బీజేపీలో విభేదాలు ముదురుతున్నాయి. ఇద్దరు పువ్వు గుర్తు పార్టీ సీనియర్లు మార్పు కోరుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సీఎం సన్నిహితుడి పోస్టుతో ఇది మరింత వైరల్ అయింది. ఎంపీ టికెట్లు ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు బీజేపీలో భవిష్యత్తు లేక ఆ పార్టీని వీడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కమలం గుర్తు పార్టీలో సరైన భవిష్యత్ లేకపోవడం, వర్గపోరు భరించలేక ఆ పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. త్వరలో కాంగ్రెస్ లోకి బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సామ రామ్మోహన్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థులుగా ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు వినిపించాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో చేరారని, కనుక రామ్మోహన్ రెడ్డి చెప్పింది ఈటల గురించేనని భావిస్తున్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. బీజేపీలో తమకు భవిష్యత్తు లేదని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారని, పార్లమెంటు ఎన్నికలలోపు పార్టీ మారతారని అంటున్నారు. బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. వీరిద్దరి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం జోక్యంతో కొంత సద్దుమణిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి. సోషల్ మీడియాలో ఒక వర్గం మీద మరో వర్గం దుమ్మెత్తిపోస్తున్నది. తాము పోటీ చేసిన స్థానాల్లో ఇద్దరు ఓడిపోవడంతో ఒకరి మీద మరొకరు సెటర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మరో ఆసక్తికర పరిణామం జరిగింది. నోవాటెల్ హోటల్లో బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీరిద్దరి విభేదాలపై సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది. క్రమశిక్షణ పాటించాలని, పార్టీ నిర్ణయాలను గౌరవించాలని ఇద్దరికీ క్లాస్ పీకినట్టు సమాచారం. సోషల్ మీడియాలో బండి, ఈటల వర్గాలు చేస్తున్న రచ్చను ప్రత్యేకంగా ప్రస్తావించి అందరి ముందే తలంటినట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించి తమ మధ్య విభేదాలు లేవని చాటాలని అమిత్ షా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడతారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది. కానీ సమయానికి ఈటల రాజేందర్ ఒక్కరే రాగా బండి సంజయ్ డుమ్మా కొట్టారు. దీంతో అమిత్ షా చెప్పినా బండి వినలేదంటూ ఈటల వర్గం మండిపడుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంతో బీజేపీలో అంతర్గతంగానూ సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కరీంనగర్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి టికెట్ ఇవ్వాలని భావిస్తున్న పార్టీ నేతలు మెదక్ లేదా మల్కాజిగిరి స్థానాల్లో ఒకదానిని ఎంచుకోవాలని సూచించినట్టు తెలుస్తున్నది. ఆ రెండింటిలో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తనను నాన్ లోకల్ గానే చూస్తారని ఈటెల వర్గం భావిస్తున్నది. అందుకే కరీంనగర్ తప్ప వేరే సీటు వద్దని వాదిస్తున్నట్టు తెలిసింది. అటు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో సరైన అభ్యర్థి లేకపోవడంతో ఈటెల వెళ్తే ఖచ్చితంగా టికెట్ లభిస్తుందని భావిస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం ఉండదని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు కష్టమేననే భావనకు ఆయన వచ్చినట్టు సమాచారం. చేవెళ్లలో కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి లేకపోవడంతో తనకు ఎంపీగా అవకాశం ఉంటుందని కొండా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తున్నారు. మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1, 4న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు ఉండనున్నాయి. 11వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1, 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలు ఉండనున్నాయి. 15వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1, 18వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 29వ తేదీన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2, 5న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 7వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు ఉండనున్నాయి. 12న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2, 14వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 16వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2, 19న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.